బాలకృష్ణ గారి 109వ సినిమా టైటిల్ టీజర్ అయితే రిలీజ్ అయిపోవడం జరిగిందంట. ఈ టైటిల్ టీజర్ వచ్చి డాకు మహారాజ్ అని పెద్ద పేరే పెట్టారు. అయితే టీజర్లో ఏముందో ఒకసారి చూద్దాం. గుర్రాలు ఏదో పటం తీశారు. ఇంకెవరిది అంటారు? వెలుగును పంచే దేవుడిదే కదా, ఇంకెవరిది అయితే? రాక్షసులది కాదు, శిక్షకు శాసించే రాక్షసులది కాదు. సరే, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. రాక్షసులు అంటే రావణుడిది కాదు. డైలాగ్స్ అయితే మస్తు అనిపిస్తున్నాయి, మంచిగా రాసినట్టున్నారు. ఇంకెవరిది? ఈ కథ డైలాగ్లో రాసి అదిరిపోయింది. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది అన్నారు. అయితే ఈ కథలో ఇంత ఎలివేషన్ బాలయ్యకి ఇస్తున్నారంటే సినిమా మాస్ ఉంటుందనే అనిపిస్తుంది. చూద్దాం ముందు ఇంకా ఎలా ఉందో. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది డైలాగ్. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు మహారాజుది. వాటే డైలాగ్స్. హిందీలో బాలయ్య అదర కొట్టేశారు. డాకు మహారాజ్ ఆ సౌండే వేరప్ప. బాలయ్య వాయిస్ పులి గాంటించినట్టే ఉందన్నమాట. అరే, ఈ నందమూరి ఫ్యామిలీ వాళ్ళ గొంతులో ఏముందో కానీ వాళ్ళు మాట్లాడే మాట పులి గాంటించినట్టే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే మన తమన్ మామ అఖండ మూవీ కంటే డబుల్ డోస్ ఇచ్చి ఈ మూవీకి మ్యూజిక్ కొట్టినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, గూస్ బంప్స్ అయితే తెప్పిస్తున్నాడు అనమాట. ఇక సినిమాటోగ్రఫీకి వచ్చామంటే అదర్ కొట్టేశారు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. ఇక వింటేజ్ బాలయ్యని మనకు ఇందులో బాబీ కొల్లి బాగానే చూపించాలనిపిస్తుంది. ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదర్ కొట్టేశారు. టీజర్ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఈ టీజర్ చూసాక మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.